హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. వీడియోస్ అసలు పోస్ట్ చేయట్లేదు కొన్ని రోజుల నుంచి, దగ్గర ఒక 1-2 వీక్స్ అయిపోయింది అనుకుంటా నేను పోస్ట్ చేయక. నేనే కొంచెం గ్యాప్ తీసుకున్నాను. అలాగే కొంచెం మొబైల్ కూడా స్ట్రక్ అవుతుంది, అందువల్ల దాని మీద ఇంకా ఫోకస్ పెట్టలేదు. ఇంకా టెట్ దగ్గరలో ఉంది కదా, టెట్ స్కోర్ పెంచాలని చెప్పేసి మైండ్లో ఉండే కాబట్టి దాని మీదనే ఫోకస్ పెడుతున్నాను. మీ ప్రిపరేషన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇప్పుడు డైరెక్ట్ డిఎస్సికి చదువుతున్నా లేదంటే టెట్కే చదువుతున్నా అనేది కూడా కామెంట్ చేయండి నాకు. సో నేనైతే ఓన్లీ సైకాలజీ ఎక్కువ ఫోకస్ టెట్ కోసం చేస్తున్నా. డిఎస్సికి అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పిన కదా, డిఎస్సి, టీజీటీ, పీజీటీ గురుకుల మోడల్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ ఇప్పుడు గురుకులాది పీజీటీ సిలబస్ పెట్టుకొని దాని ప్రకారము సిలబస్ వైజ్ ప్రకారము బుక్స్ గ్యాదర్ చేసి అన్ని ప్రిపేర్ అవుతూ వెళ్తున్నాను. ఎందుకు అని అంటే ఇప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా మోడల్ స్కూల్ ఉంది, మళ్ళీ ఏకలవ్య ఉంటుంది, ఖచ్చితంగా మళ్ళీ గురుకుల ఉంటుంది అండ్ డిఎస్సి ఉంటుంది. కానీ డిఎస్సి ఒకటి తెలుగు మీడియంలో ఉంటుంది, మిగతా అన్ని ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. దట్టు మళ్ళీ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో వాటిని మనము లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్, నెగిటివ్ మార్క్స్ మనం ఎలా ఫేస్ చేసినాం, ఎట్లా అనేది అన్నీ చూసుకుంటూ నిదానంగా వెళ్తున్నాను. నేనైతే దేనికి తొందరపడట్లే. లాస్ట్ టైం కొంచెం నాకు అనిపించింది నేనే స్పీడ్గా మనం ప్రిపరేషన్ వల్ల కొంచెం ఎక్కడన్నా మనం మిస్టేక్ అయ్యిందేమో అని. ఇప్పుడు అలా కాకుండా కొంచెం లేట్ అయినా సరే, నిదానంగా అయినా సరే కానీ చదివిన దాన్ని కరెక్ట్గా ప్రాపర్ వేలో తీసుకెళ్ళాలని డిసైడ్ అయ్యి అన్ని ప్లాన్ ప్రకారం వేసుకొని చదువుతున్నాను. సో మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో నేను ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ కూడా ఒకటి ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు వీడియోస్ పోస్ట్ చేయండి అక్క, ఎందుకు పోస్ట్ చేయట్లేదు, మాకు బూస్టప్ ఉంటుంది అని చెప్పేసి. కరెక్టే, కానీ నేను కూడా మీలాగానే రాస్తున్నా కదా. సో టెట్ దగ్గరలో ఉంది, మనం స్కోర్ పెంచాలి అని అంటే టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను అందుకే ఎక్కువ పోస్ట్ చేయట్లేదు. సో మెయిల్స్కి మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి ఈరోజు ఇంకొక వీడియో అన్న పోస్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. చేస్తాను, మొబైల్ కూడా కొంచెం స్ట్రగుల్లో ఉంది కాబట్టి చేయలేకపోయినా, ఇంకా ఎందుకు మళ్ళీ దాన్ని ఇప్పుడు డిస్టర్బ్ చేసి మళ్ళీ నేను బయటకు వెళ్ళి చేయించుకొని టైం తీసుకోలేక చేయలేకపోయినా కాబట్టి అందుకు. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. కానీ ప్రిపరేషన్ మాత్రం అస్సలు ఆపకండి. మీరు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చదవండి. మీకంటూ ఒక రోజు, మంచి రోజు, మనకు ఏదో ఒక రోజు జాబ్ అనేది వస్తుంది. మనం పడుతున్న కష్టానికి ఫలితం అనేది భగవంతుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. మనము ఇన్ని రోజుల నుంచి మనం ఏం చదువుతున్నాము, ఎలా చదువుతున్నాము, ఎట్లా ప్రిపేర్ అవుతున్నాము అనేది మన వరకు అన్నీ తెలుసు. మనకి ఎంత నాలెడ్జ్ వస్తుంది అనేది కూడా మనకు తెలుసు. దీని ప్రకారం మనము సొసైటీలో రేపటి రోజు మనం చదువుతున్న దానికి ఏది చేసుకోనన్నా కానీ బతకగలుగుతాము. ఒక టీచింగ్ చేసుకున్నా కూడా మనకంటూ ఒక ఆధారం ఉంటుంది అనేది అయితే మనకొకటి హ్యాండ్లో మనకు ఒక ఆయుధం లాగా ఉంటుంది. ఎప్పుడు మనం హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఖాళీగా ఉండకుండా, చాలామందికి ఏమైందనంటే అరే డిఎస్సిలో ఒకటే పోస్ట్ ఉంటుంది, 2 పోస్టులు ఉంటున్నాయి, మనకు వస్తుందా, మనకు రాదేమో, మనం ఎందుకు చదవడం, మన పిల్లలతోనే అవుతుందా అని చెప్పేసి అని అనుకుంటున్నారు. సో అలా మాత్రం అస్సలు నెగిటివ్ థింక్ చేయకండి. నెగిటివ్ మీరు ఒక్కసారి మైండ్లోకి రానిచ్చిల్లంటే మీకు ఇంకా కంటిన్యూషన్లో మన నెగిటివ్ థాట్స్లోనే ఉండిపోతారు. ఎప్పుడైతే మీరు నెగిటివ్ నుంచి బయటకు వచ్చి పాజిటివ్ వేలో ఆలోచిస్తే ఖచ్చితంగా ఒకరోజు మనం కూడా ఆ ఒక్క పోస్ట్ మనదే అయి ఉండొచ్చు, కావచ్చు. మనకు అదృష్టంలో రాసి పెట్టుంటే ఖచ్చితంగా ఆ రోజు మనకు వస్తుంది. అది వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. అంతేకాని వెయిట్ చేయకుండా మనకి ఇప్పుడే మనం స్టార్ట్ చేసినాం, ఇప్పుడే మనకు రావాలి అని అంటే అంత తొందరగా ఏది ఈజీగా రాదు. దానికంటూ శ్రమ, కష్టం అన్నీ మనం అన్ని విధాలుగా ఫేస్ చేసి ముందుకెళ్తేనే మనకు దాన్ని దక్కించుకుంటాం అనేది అయితే అర్థమైంది. లాస్ట్ టైం మనం ఏమేమి మిస్టేక్ చేసినాము, ఎట్లా చదివినాము, మోడల్స్ అంటే పేపర్ మోడల్స్ ప్రాక్టీస్ ఎలా చేసినామా, చేయలేమా, నెగిటివ్ మార్క్స్ వస్తే ఎలా ఫేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి
మోడల్ స్కూల్స్కి, గురుకులకి, అలాగే ఏకలవ్యకి. ఇప్పుడు లాస్ట్ టైం మోడల్ స్కూల్ డిఎస్సి సిలబస్ ఉండే, ఇలా ఈ ఇయర్ అయితే చేంజ్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. కాబట్టి సో మనం ఇప్పుడు గురుకుల సిలబస్ తీసుకొని ప్రిపేర్ అయితే మనకు ఏకలవ్య రాయొచ్చు, కేవీ స్కూల్ రాయొచ్చు, మోడల్ స్కూల్ రాయొచ్చు. ఈ 3 మాత్రం నెగిటివ్ మార్క్స్తో ఉంటాయి, ప్లస్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఒకటి డిఎస్సి, ఒకటి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. సో మనకి ఒకటి ఏంది, ఇక్కడ తెలుగు మీడియంలో చదివితే బెటరా అక్క, ఇంగ్లీష్ మీడియంలో చదివితే బెటరా అని అంటున్నారు చాలామంది. సో తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అన్నది కాకుండా మనం తీసుకున్న బుక్స్లలో ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో అన్నిట్లలో తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. కాబట్టి మనము దీన్ని ఇక్కడ చదివిన తర్వాత అదే మ్యాటరు ఒక్కసారి ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఉన్న దాని దగ్గర కూడా కొంచెం లుక్ వేసుకుంటే మనకు మ్యాటర్ అనేది ఈజీ వే అవుతుంది. కొంచెం స్లోగా చదివి స్లోగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తొందరగా సిలబస్ కంప్లీట్ చేయాలా, నాకు ఈ బుక్ అయిపోయింది, అందరు చదివేషన్లు, అందరు సెకండ్ టైం రివిజన్లో ఉన్నారు, అవన్నీ పక్కన పెట్టండి. అవి పక్కన పెడితేనే మనం చదువుకోగలుగుతాం. మనం ఏం చదువుతున్నాం, మనం ఏం నేర్చుకుంటున్నాం, మనది ఎంతవరకు అవుతుందన్నది ఆలోచించండి. ఎదుటి వ్యక్తి ఎంతవరకు కంప్లీట్ చేసింది, తను సెకండ్ టైం రివిజన్లో ఉంది, థర్డ్ టైం రివిజన్లో ఉంది, అది కాదు మనకు కావాల్సింది. మనం చదువుతున్నాం, ఎంతవరకు నేర్చుకున్నాం, మనకి ఎంతవరకు కంటెంట్ వచ్చింది, ఎంతవరకు మనము అటెండ్ చేయగలుగుతాం అనేది మనకు కావాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, కమింగ్ టు పాయింట్ అంటే, నేను ఇప్పుడు చదువుతుంది అయితే సైకాలజీ నేను ఇప్పుడు ఇక్కడ ఎందుకు చదువుతున్నాను అంటే టెట్ స్కోర్ పెంచుకోవడానికి. టెట్ స్కోర్ ఎంత ఉంది అక్క అని చెప్పేసి కూడా అడిగిండ్రు. టెట్ స్కోర్ నాకు లాస్ట్ 92 ఉన్నది. సో ఈసారి కొంచెం ఇంకా హై స్కోర్ పెంచుకుంటే మనకు డిఎస్సికి కానీ, అలాగే మోడల్ స్కూల్స్కి కానీ, గురుకుల దేనికైనా మనకు టెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి సో నేను దాన్ని ఫేస్ చేసుకొని ప్రజెంట్ కొంచెం సైకాలజీ మీద ఫోకస్ పెట్టిన. అలానే బుక్స్ మాత్రం తెలుగు అకాడమీకే యూజ్ చేస్తున్నా, ప్రైవేట్ ఆథర్స్ జోలికి వెళ్ళట్లేదు. నాకు అంత అర్థమవుతుందో నేను అంతవరకే చదువుకుంటా, తెలుగు అకాడమీ నుంచి చదవాలని ఫిక్స్ అయినా. ఎందుకంటే అవే ఇంపార్టెన్స్ బుక్స్. మనం ప్రైవేట్ ఆథర్లో మనకు షార్ట్ కట్ మెథడ్స్ అనేది నాకు అర్థం కావట్లేదు, కాబట్టి నేను ఈ బుక్స్ యూజ్ చేస్తున్నాను. సో మీరు కూడా వీలైతే అకాడమీ బుక్స్ తీసుకొని చదవడానికి ప్రయత్నించండి. వేరే బుక్స్ కంటే, వేరే ప్రైవేట్ ఆథర్స్ మీద ఆధారపడకుండా మన అకాడమీ బుక్స్, అలాగే మన స్కూల్ ఎస్సీఆర్టీ బుక్స్, వీటిని తీసుకొని ప్రిపేర్ అవ్వండి. మెయిన్గా టెట్కి అయితే తెలుగు మీద ఫోకస్ చేయండి, ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి, సైకాలజీ మీద ఫోకస్ చేయండి. కంటెంట్ ఆల్మోస్ట్ మన బయాలజీ వాళ్ళకైతే కంటెంట్ ఓకే, ఓన్లీ మ్యాథ్స్ ఒక్కటి కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. అలా అని చెప్పేసి దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఉన్న ఈ 15 డేస్లో మళ్ళీ మనం ఏం చదవలేకపోతాం. ఓకేనా? సో ఉన్న టైంని కొంచెం మంచిగా యూజ్ చేసుకొని చదవండి, ఏం కాదు. సో నేను ఈ చలికి కూడా నేను కూడా ప్రొద్దున లేవట్లేదు. నాకు ఒక 4-5 అవర్స్ 6 అవర్స్ కంటే ఎక్కువ కూర్చోలేకపోతున్నా. ఉన్న డే టైమే, నైట్ కూడా ఎక్కువ కూర్చోలేకపోతున్నా. డేలో మనం చదువుకొని వర్క్ చేసుకొని పిల్లల్ని చూసుకొని నేను అన్నీ చేసుకునే వరకు నాకు కూడా కొంచెం మెంటల్గా ఫిజికల్గా స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి సో నేను పీస్ఫుల్గా ఉండాలని చూసుకొని నాకున్న టైంలో నేను నిదానంగా ప్రిపేర్ అవుతూ వెళ్తున్నా. నా తలరాతలో నాకు రాసిపెట్టి ఉంటే నేను గట్టి నమ్మకంతో నాకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక జాబ్ వస్తుందని అయితే నమ్మకం ఉంది. ఆ జాబ్ కోసం నేను ఎన్ని రోజులన్నా వెయిట్ చేస్తా అనే నమ్మకంతోనే ఈ రోజు వరకు ఇలానే కష్టపడుతూ చదువుతున్నా, అలానే కష్టపడతా. ఎందుకనంటే ఏదైనా కానీ కష్టపడకుండా మన దగ్గరికి ఈజీగా రావాలంటే అంత తొందరగా రాదు. దానికంటూ మన ప్రయత్నం అనేది ఎంత ఉంటే అంతకు రెట్టింపు రిజల్ట్ అనేది మనకు వస్తుంది అనేది కొంచెం అర్థమైంది. లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ ఏమీ ఇప్పుడు చేయకుండా, లాస్ట్ టైం టెట్లో చేసిన మిస్టేక్స్ ఈసారి చేయకుండా మాత్రం చూసుకోండి ఎవరైనా సరే. ఎందుకంటే మనము అన్ని ఊరికే యూట్యూబ్ ఛానల్స్లలో చూడడము, వాళ్ళు చెప్పినవి వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని కాదు. మన అదృష్టం, మన తలరాత, మన ప్రిపరేషను మన వరకే కరెక్ట్గా చూసుకొని నిదానంగా సెట్ చేసుకుంటూ పోతే లోపాలు ఏమున్నాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు కరెక్ట్గా కూర్చొని వెతుక్కుంటే. ఎందుకంటే లాస్ట్ టైం మనం రాసిన పేపర్స్లలో మనం ఎలా మిస్టేక్ చేసినాం, ఎక్కడ మిస్టేక్ చేసినాం, అసలు ఏంది మనకు స్కోరింగ్ ఎక్కడ తగ్గింది, అంటే స్కోరింగ్ తగ్గడం వల్ల మనం ఏది ఎక్కువ ప్రిపరేషన్ కాలేము అనేది కూడా చెక్ చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. సో నేనేమన్నా మిస్టేక్స్ చెప్పి ఉంటే ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ.
ప్రతి ఒక్కరు మంచిగా ప్రిపేర్ కాండి. నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా. సో నా ప్రిపరేషన్కి కంప్లీట్ అయిన తర్వాత